ఒకరోజు బాబా ద్వారకామాయిలో ఉన్నప్పుడు ఒక తల్లి కొడుకు ఇరువురు బాబా దర్శనం కోసం వచ్చారు. బాబా దర్శనం చేసుకుని కొద్దిసేపు బాబా సమక్షంలోనే కూర్చొని ఉండగా బాబాకు ఊహించని విధంగా ఆవేశం రావటం, గట్టిగా కేకలు వేయటం జరిగింది. నువ్వు లోపలికి వచ్చావో నాశనమైపోవటం తథ్యం, అడుగుపెట్టే ప్రయత్నం చేయకు అని బాబా గట్టిగా అరిచాడు. ఆ బయట నుంచి ఒక జుట్టు విరగబోసుకున్నటువంటి మహిళ, వికృతంగా ఉన్నటువంటి మహిళ, నేను లోపలికి రాకుండా ఉండాలంటే నువ్వు ఆ పిల్లవాడిని నాకు అప్పచెప్పు అన్న మాటలు అందరూ విన్నారు. మరల బాబా గట్టిగా ఆదేశించాడు, ఈ క్షణంలో తక్షణమే నువ్వు ఇక్కడి నుంచి వెళ్లకుండా ఉన్నావు అంటే నువ్వు భస్మమవటం తథ్యమని. అప్పుడు వీరికి చెప్పాడు, అమ్మా, ఒక గంటసేపు ఇక్కడే కూర్చొని ఆ తదుపరి మీ గృహానికి వెళ్ళు అని చెప్పాను. కానీ ఈ చిత్రమైనటువంటి లీల ఘటన ఎవరికీ అర్థం కాలేదు. వాస్తవానికి ఆ వచ్చింది కలరాజాడ్యం. అప్పుడు ఆ తల్లి కొడుకు వెళ్తున్నప్పుడు అప్పుడు పిలిచి బాబా చెప్పాడు, అమ్మా, వచ్చింది కలరాజాడ్యం, నీ కొడుకును హరించటానికి పూనుకుంది, ఏమీ దిగులు పడకు, ఈ ద్వారకామాయి తరిమి కొట్టిందిలే అని బాబా చెప్పడం జరిగింది. ఆ తల్లి కొడుకు సంతోషంతో బాబా అనుగ్రహంతో వారి గృహానికి వెళ్ళిపోయారు.